నమస్తే వెల్కమ్ టు బెస్ట్ టీవీ నేను మీ శాన్వి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి కీలకమైన మద్దతు ఇస్తున్న రెండవ పెద్ద మిత్ర పార్టీ జేడీయూ ఆ పార్టీ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆయన పార్టీకి 12 మంది ఎంపీలు ఉన్నారు వారు మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది మరి అలాంటి పార్టీని అధినాయకుడిని ఎలా చూసుకోవాలి అయితే రాజకీయాల్లో తెర ముందు ఈ సమీకరణలు ఉంటే తెర వెనుక బోలెడు సమీకరణలు ఉంటాయి అవే వర్కౌట్ అవుతుంటాయి అందుకే బీహార్లో సీఎంగా నితీష్ కుమార్ పదవీ కాలం కొద్ది నెలలు మాత్రమే అని అక్కడ ప్రత్యర్థులు కూడా సులువుగా అనగలేస్తున్నారు ఇక బీజేపీకి చెందిన బీహార్ నేతలైతే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు నితీష్ కుమార్ని ఉప ప్రధానిగా చేయాలని చెప్పడం ద్వారా ఆయనకు బీహార్ సీఎం సీటు లేదని పరోక్షంగా చెబుతున్నారు ఇక ఇప్పుడు మరో బాంబు పేల్చారు బీజేపీ కీలక నేత ఆయన ఆ రాష్ట్రానికి చెందినవారు కాదు హర్యానా సీఎంగా ఉన్న నయాబ్ సింగ్ సైని బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరో చెప్పేశారు బీహార్కి ఎన్డీఏ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సామ్రాట్ చౌదరి ఉంటారని సంచలన ప్రకటనను తాజాగా చేశారు ఆయనే బీహార్కి కాబోయే సీఎం అని ధీమాగా ఆయన చెప్పారు అంటే బీజేపీ పెద్దల ఆలోచనలు ఆయన గమనించే ఇలా చెప్పారని అంటున్నారు అదే కనుక జరిగితే నితీష్ కుమార్ ఫ్యూచర్ ఏంటి అన్న చర్చ సాగుతోంది బీహార్ని 2 దశాబ్దాలుగా ఎదురు లేకుండా పాలిస్తున్న నితీష్ కుమార్ భవిష్యత్తును బీజేపీ ఏ విధంగా నిర్ణయించిందో అన్నదైతే ఎవ్వరికీ తెలియడం లేదు అని అంటున్నారు నితీష్ కుమార్ పట్ల జనంలో అయితే ఆ అభిమానం విశ్వాసం ఉన్నాయి ఆయనకు ఆదరణ కూడా అదే స్థాయిలో ఉంది ఎన్డీఏలో నితీష్ కుమార్ని కాదని ఆ స్థాయిలో ప్రజలలో ఇమేజ్ ఉన్న నాయకుడు మరొకరు లేరు కానీ బీజేపీ ఈసారి కొత్త వేస్తో ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటోంది నితీష్ కుమార్కి సీఎంగా ఇన్నింగ్స్ ముగిశాయని చెప్పాలని అనుకుంటోంది మరి ఆయనకు కేంద్రంలోకి తెచ్చి కీలక పదవి ఇస్తారా లేక ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా పంపుతారా అన్నది కూడా చర్చగా ఉంది మొత్తానికి బీజేపీ అయితే ఈసారి బీహార్ సీఎం పీఠాన్ని వదులుకోరాదు అని గట్టి పట్టుదలతో ఉంది అని అంటున్నారు అయితే మరో 5 నెలలు ఎన్నికలకు వ్యవధి ఉండగానే బీహార్ కొత్త సీఎం సామ్రాట్ చౌదరి అని మరో బీజేపీ సీఎం ప్రకటించడంతో రాజకీయంగా కలకలం రేపుతోంది మరి అదే నిజమా ఏమిటి అని కూడా ఆలోచిస్తున్నారు ఇంతకీ ఎవరి సామ్రాట్ చౌదరి అంటే ఆయనది బీహార్లో 3.5 దశాబ్దాల రాజకీయ జీవితంగా ఉంది 1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి 2000లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో సర్బత్తా శాసనసభ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రబ్రీదేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా ఆయన పనిచేశారు ఆ తర్వాత ఆయన 2010లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై బీహార్ శాసనసభలో ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్గా నియమితులయ్యారు అతను 2014లో ఆర్జేడీ పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జనతా దళ్లో చేరి పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఆ మీదట 2018లో సామ్రాట్ చౌదరి బీజేపీలో చేరి బీహార్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు 2023 మార్చి నుంచి ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు అంతేకాదు సామ్రాట్ చౌదరి 2024 జనవరి 28న నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు అంటే ఆయన రాజకీయ మూలాలు ఆర్జేడీలో ఉన్నాయన్నమాట ఆయనను బీజేపీ తెచ్చి బీహార్లో ఇంతటి నేతను చేసింది ఆయన కనుక పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా అటు జేడీయూ ఇటు ఆర్జేడీ కూషాలను కదల్చడం సులువు అని భావించే ఇలా వ్యూహరచన చేసింది అని అంటున్నారు చూడాలి మరి హర్యానా సీఎం చేసిన ప్రకటనలో నిజమెంత ఉందో ఇవి ఇవాల్టి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ